ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. వర్ధనపేటలో ఏసీపీ ఆధ్వర్యంలో, స్టేషన్ గన్పూర్ ఏసీపీ ఆధ్వర్యంలో, అదేవిధంగా జనగాంలో ఏఎస్పీ జనగాం ఆధ్వర్యంలో పటిష్టంగా మూడంచెల విధానంతో కౌంటింగ్ ప్రాసెస్ బందోబస్తు అనేది ఏర్పాటు జరిగింది. సార్, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. మీ దృష్టిలో ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కావచ్చు, వర్ధనపేట కావచ్చు, జనగామలో ఎట్లాంటి సెన్సిటివ్ ఏరియాస్ మీరు ఐడెంటిఫై చేశారు? ఒకవేళ అవాంఛనీయ సంఘటన ఏమైనా జరిగితే ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికైతే పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అన్వాయిషం జరగలేదు. అదేవిధంగా విలేజ్లలో, అదే టౌన్ వార్డులలో మేము పెట్రోలింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే అటువంటి ఇష్యూ అయితే లేదు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసులు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఎన్నికలు సజావుగా జరగాలన్నా, లేకపోతే ఎక్కడైనా వయలేషన్ జరగకుండా ఉండాలన్నా కానీ ఒక ప్లాన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఇక్కడ కూడా అనేకమైనటువంటి ప్లాన్లు ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాము. ఇక్కడ హైవే రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా ఒక సిస్టమేటిక్, అంటే హైదరాబాద్ నుండి హనుమకొండకు వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, అలాగే హనుమకొండ నుండి జనగాం వెళ్ళేటువంటి వాహనాలను మాత్రం ఇక్కడ పూర్తిగా కూడా ఒక క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాతనే పంపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా